హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్టీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బటర్తో స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. మనం సినిమా హాల్లో అప్పుడప్పుడు బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా, ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో సగం వరకు వాటర్ తీసుకొని, వాటర్ హీట్ అయిన తర్వాత ఒకటి పూర్తిగా స్వీట్ కార్న్ ఇలా గింజలు ఒలుసుకొని వేసుకోవాలండి. నేను ఒకటి వేసుకున్నాను, మీ దగ్గర ఎక్కువగా ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి స్వీట్ కార్న్ని. మరీ ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు, త్వరగానే ఉడికిపోతాయి. బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తినాలండి. ఒక చిన్న కప్ అయినా సరే మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకొని తినచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం కరగనివ్వాలండి. ఇలా మొత్తం కరిగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ, ఇంతేనండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయచ్చు. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, బటర్ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.